నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తాగుడికి బానిసై కన్న కూతుర్నే పరాయి దేశానికి అమ్మేసినటువంటి ఒక కసాయి తండ్రి తన కూతుర్ని తనకిప్పించమని చెప్పేసి ప్రాధేయపడుతోంది తల్లి రాములమ్మ. ఆ రాములమ్మకి ఎలాంటి న్యాయం జరగబోతోందో మీరే చూడండి. పెళ్ళై పాప 17 సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కొంచెం తాగుడు మొదలెట్టారు. ఇప్పుడు ఈ మధ్యన 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంకా అది పౌడర్లు అవి వాడడం. పౌడర్ వాడుతుంటాడు మేడం. పౌడర్ అంటే తెలీదు మేడం అది నాకు. అవి వాడడం ఎక్కువ అయ్యింది మేడం. ఓవర్ అయిపోయేవాడు. అసలు రూపాయి కూడా ఇంటికి ఇచ్చేవాడు కాదు నాకు. అంత రోజు వచ్చి కొట్టడం చేయడం, అన్నం పెడితే మొక్క మీద కిసిరి కొట్టడం, నన్ను నా బిడ్డని ఇష్టం వచ్చిన కొట్టేసేవాడు మేడం. కొట్టేసి కొన్నాళ్ళకి ఏమో పాపని సౌదీకి పంపించాడు మేడం. సౌదీ పంపించాడా? ఎందుకు పంపించాడు, ఎక్కడ ఉందో నా బిడ్డ తెలియదు మేడం. అక్కడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? 17 ఏళ్ల పిల్ల ఎప్పుడు పంపించాడు? పాప వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. సౌదీ ఎందుకు పంపించాడు మైనర్ అమ్మాయిని? ఏం తెలియదు మేడం. అది పాప నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు మేడం. ఏం చేస్తుందో తెలియదు. తెలియకుండా పంపించాడా? రాత్రికి రాత్రి నాకు తెలియదు సార్. చూడకుండా నన్ను చూడలేదండి. ఏంటి మీ అమ్మాయి మైనర్ అమ్మాయి, మీరు అసలు సౌదీ ఎలా పంపించారు తల్లికి తెలియకుండా? నేను తాగుడుకు చాలా అలవాటు పడ్డానండి. ఇప్పుడు తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఇప్పుడు తాగలేండి. ఈ స్నేహితుల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. అరే వాళ్ళకి నువ్వు స్నేహితుడు, నీకు వాళ్ళు స్నేహితులు. రెండేళ్ల నుంచి తల్లికి తెలియకుండా అమ్మాయిని ఎక్కడ పెట్టావు? మైనర్ పిల్ల. డబ్బులు ఇస్తా అంటే నేను ఇవన్నీ ఆలోచించకుండా అమ్మాయిని వాళ్ళకు అమ్మేశాను. అయ్యో, ఎంత కమ్మేశారో దుర్మార్గుడా? చెప్పలేదు. 5 లక్షలకు అమ్మేశాను. అయ్యో 5 లక్షలకా? అయ్యో నా బిడ్డ ఎక్కడుందో. అదేనండి, ఇప్పుడు కొద్దిగా ఎలాగైనా సరే నా కూతురుని తెప్పించి. ఇప్పుడు వరకు మత్తులో ఉన్నావు, ఇప్పుడు మత్తు దిగిందా? చూడండి ఒకే మాట మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పించండి, దయచేసి ఇప్పించండి. మత్తు దిగాక కూతురు గుర్తొచ్చిందా? ఎవడు కమ్మేవో ఆ బ్రోకర్ గారు తెలుసా? తెలియదండి. డైరెక్ట్ అమ్మేశానని చెప్తున్నావు ఏంటయ్యా బాబు? కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని? అంటే పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్లి? మనిషా మృగమా నువ్వు? ఏం నీకు అర్థం కావట్లేదు? అట్లీస్ట్ ఆ బ్రోకర్ గాడైనా ఒరే నా కూతురు క్షేమంగా ఉందా, ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా? జంతువులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి కదరా. తాగుడు మైకంలో ఎంత తాగితే కూతుర్ని పంపిస్తారా పెళ్లి చేసేసి? అలాగా తెలియలేదు మేడం, మీ గురించి మాకు తెలియలేదు మేడం. మొన్న తెలిసింది మేడం. నా బిడ్డ నెలకు నేను చేయండి మేడం, ప్లీజ్. నా బిడ్డ నాకు కావాలి మేడం. ప్లీజ్ మేడం, మీరు కనుక మేడం, ప్లీజ్ మేడం. అమ్మా ఉండండి, కూర్చోండి పర్లేదు. అమ్మా ఏడవకండి, ఆగండి. మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి మీ అమ్మాయికి కాల్ కలుపుతాము, మీరు మాట్లాడండి. అమ్మ రాధికేనా మాట్లాడేది? ఎక్కడున్నావు తల్లి? రా తల్లి, రామ్మా. ఎక్కడున్నావు? రా తల్లి. అమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా? తీసుకెళ్ళమ్మా. అమ్మా త్వరగా రామ్మా నా కోసం. ఎక్కడున్నదో కనుక్కోండి మేడం. కట్ అయిపోయింది మేడం. కట్ అయింది మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, రాములమ్మ గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. ఆవిడకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. రాములమ్మ గారు రండి. నమస్తే. నమస్తే అమ్మా, కూర్చోండి.
ఆయన ఎవరండి? మా హస్బెండ్. మీ వారు. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మాది తెలంగాణ మేడం. మ్మ్. కూలి పని మాది వ్యవసాయమే చేసుకుంటాం మేడం. కూలి పని చేసుకుంటూ ఉంటారు. పనే చేసుకుంటాం. ఓకే. వ్యవసాయం డైలీ కూలికి వెళ్తుంటాం. ఈయన రిక్షా వేసుకుంటాడు. ఈయన అంటే రిక్షా వ్యాపారం చేసుకుంటూ ఈయన బతుకుతూ ఉంటాడు. కానీ నాకు ఇంట్లో సమస్యలు ఏంటంటే ఈయన రోజు తాగిస్తాడు మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీ పెళ్ళి? మాకు పెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు. 17 ఏళ్ళ పాప కూడా ఉంది. ఒక పాప ఒక్క అమ్మాయి. ఒక అమ్మాయి. 17 ఏళ్ల పాప. 17 ఏళ్ళ పాప ఉంది. ఆహాహా. చెప్పండి, సమస్య ఎప్పటి నుంచి ఉంది మీకు? ఈయన పెళ్ళై పాప 17 సంవత్సరం వచ్చిన తర్వాత ఈయన కొంచెం తాగుడు మొదలెట్టారు. అంటే కొత్తగా రీసెంట్ ఒక సంవత్సరం నుంచి అలాగా? తన ఫ్రెండ్స్ ఎక్కువ చాలా మంది ఉన్నారు. పెళ్ళైన దగ్గర నుంచి తాగుతున్నాడా లేకపోతే ఎప్పటి నుంచి? అంటే పెళ్ళయ్యే కొత్తలోనూ కొంచెం మామూలుగా తాగేవాడు మేడం. ఇప్పుడు ఈ మధ్యన 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంకా అది పౌడర్లు అవి పౌడర్లా? పౌడర్ వాడుతుంటాడు మేడం. పౌడర్ అంటే తెలీదు మేడం అది నాకు. గుట్కా అమ్మ, గుట్కా కైనియా అవి ప్యాకెట్లో ఉండేవా? అవి వాడడం ఎక్కువ అయ్యింది మేడం. ఓవర్ అయిపోయేవాడు. అసలు రూపాయి కూడా ఇంటికి ఇచ్చేవాడు కాదు నాకు. అంత రోజు వచ్చి కొట్టడము చేయడం, అన్నం పెడితే మొక్క మీదకి ఇసురు కొట్టడం, నాకు చికెన్ వండలేదా, అది వండలేదా, ఇది వండలేదా అని ఇష్టం వచ్చిన మాట్లాడడం. ఇంకా నన్ను నా బిడ్డని ఇష్టం వచ్చిన కొట్టేసేవాడు మేడం. అయ్యో. కొట్టేసి కొన్నాళ్ళకి ఏమో పాపని సౌదీకి పంపించాడు మేడం. సౌదీ పంపించాడా? ఎందుకు పంపించాడు, ఎక్కడ ఉందో నా బిడ్డ తెలియదు మేడం. అక్కడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? 17 ఏళ్ల పిల్ల ఎప్పుడు పంపించాడు? పాప వెళ్ళిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. సౌదీ ఎందుకు పంపించాడు మైనర్ అమ్మాయిని? ఏం తెలియదు మేడం. అది పాప నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు మేడం. ఏం చేస్తుందో తెలియదు. నీకు తెలియకుండా పంపించాడా రాత్రికి రాత్రి? నాకు తెలియదు సార్. చూడకుండా? నన్ను చూడలేదండి. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నువ్వు మీ పాపను చూడలేదు? ఎదుగుతున్నామండి. ఎక్కడ ఉంటుంది? మాట్లాడుతున్నావా? లేదు అసలు. పాప ఊలికి లేదు, పలుకు లేదు, ఫోన్ లేదు, ఏం లేదు మేడం అసలు. అడిగితే సౌదీకి పంపించానని చెప్తున్నాడు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాను మేడం. చూస్తున్నమ్మా ఇదమ్మా అదమ్మా అనేసారు మేడం. పోలీసులు కూడా సరిగ్గా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేడం. అంటే ఏంటమ్మా, అంటే ఉద్యోగానికి పంపించాడా? పోనీ ఇప్పుడు ఎక్కడుంది? తెలియదు సార్. అసలు పాప అడ్రస్ తెలియదు సార్. 2 సంవత్సరాలు బట్టి ఫోన్, మెసేజ్, కాంటాక్ట్ ఏమీ లేదా? ఏం లేదు సార్. ఫోన్ లేదు, కాంటాక్ట్ లేదు, అసలు ఏం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఆయన 4 వీకుతారు ఏమైంది మీ అమ్మాయి అని. సౌదీ ఎందుకు పంపించాడు? పని చేయడానికి పంపించాడా, చదివించడానికి పంపించాడా, అసలు సౌదీ పంపించాడా, ఇంకెక్కడికన్నా పంపించాడా? సౌదీ అంటున్నాడు మేడం. సౌదీ అంటున్నాడు, నేను పని చేయడానికి పంపించానని అంటున్నాడు. కదమ్మా, పోలీస్ కంప్లైంట్ అయిందా మేడం? అయ్యిందంట. పోలీస్ కంప్లైంట్ అయ్యింది. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నెతికేమమ్మ జాడి దొరకలేదు. ఎఫ్ఐఆర్ మిస్సింగ్ కంప్లైంట్ ఎవరైనా తీసుకొచ్చారమ్మా? అది ఇవ్వలేదు మేడం నాకు. మీకు ఇవ్వలేదు, మీరు తీసుకోలేదు? తీసుకోలేదండి. ఏంటి మీ అమ్మాయి మైనర్ అమ్మాయి, మీరు అసలు సౌదీ ఎలా పంపించారు తల్లికి తెలియకుండా? నేను తాగుడుకు చాలా అలవాటు పడ్డానండి. ఇప్పుడు తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఇప్పుడు తాగలే అండి. ఊగుతున్నారులేండి. ఈ స్నేహితుల వల్ల ఇలా మారాల్సి వచ్చింది. అరే వాళ్ళకి నువ్వు స్నేహితుడు, నీకు వాళ్ళు స్నేహితులు. ఏ బాబు, నీ సోది నాకు వద్దు గానీ అమ్మాయి ఏది? 2 ఏళ్ల నుంచి తల్లికి తెలియకుండా అమ్మాయిని ఎక్కడ పెట్టావు? మైనర్ పిల్ల. డబ్బులు ఇస్తా అంటే నేను ఇవన్నీ ఆలోచించకుండా అమ్మాయిని వాళ్ళకు అమ్మేశాను. అయ్యో, చాలా ద్రోహం చేశాను. నా కుటుంబానికి కూడా చాలా ద్రోహం చేశాను. నాకు ఎంత పని చేశారు. పాపని అమ్ముతావు నువ్వు. ఎంత కమ్మేశారో దుర్మార్గుడా? చెప్పలేదు 5 నువ్వు. లక్షలకు అమ్మేశాను. అయ్యో 5 లక్షలకా? అయ్యో నా బిడ్డ ఎక్కడుందో. అయితే నేను చాలా ఏం చేయడానికి అమ్మేశావు? పెళ్లి చేసి పంపించావా లేకపోతే? చాలా అప్పులు చేశానండి. నీ అప్పులకి పిల్లని అమ్మేయడం ఏంటయ్యా? ఒక్కగానొక్క కూతురు. వ్యసనాల వల్ల అప్పులు చాలా అయినాయి. అందుకని ఇంకా ఒరే దుర్మార్గుడు, అమ్మాయి బతుకుందా చచ్చిపోయిందా అదైనా తెలుసా? తెలియదండి. అమ్మాయి ఎక్కడుందో అయ్యా, తెలుసా? నువ్వన్నా మాట్లాడుతున్నావా లేదా? కాంటాక్ట్ లో కూడా లేదా? నాకు చాలా ద్రోహం జరిగిందండి. ఏం ద్రోహంరా? ఇప్పుడు పశ్చాత్తాపం పొంది తలబాదుకుంటే దొంగ నాటకాలు. ద్రోహం ఏందయ్యా దరిద్రుడా? కూతురు నమ్మేసేవరా దుర్మార్గుడా, కసాయోడా. తెప్పించేటట్టుగా కొద్దిగా సహాయం తెస్తారు. మళ్ళీ అమ్ముతావా రెండోసారి? లేదండి. ఇప్పుడు నేను కొద్దిగా ఏం చేసావు దరిద్రం? ఈ ప్రశ్న ఈ అడగకూడదు. మాట 5 లక్షలు పోలీస్ ఏం స్టేషన్ లో చేసావు? ఎందుకు చెప్పలేదు నువ్వు? పోలీస్ స్టేషన్ లో ఎందుకు చెప్పలేదు? లోపలేసేవాళ్ళు కదా ఈ పాటికి. కొనుక్కున్న పగలగొట్టేవాళ్ళని చెప్పలేదు అంతేనా? అదేనండి. ఇప్పుడు కొద్దిగా ఎలాగైనా సరే నా కూతురుని తెప్పించి. ఇప్పుడు వరకు మత్తులో ఉన్నావు, ఇప్పుడు మత్తు దిగిందా? చూడండి, ఒకే మాట మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పించండి, దయచేసి ఇప్పించండి. మత్తు దిగాక కూతురు గుర్తొచ్చిందా? ఎవడికమ్మేవో ఆ బ్రోకర్ గారు తెలుసా? తెలియదండి. నా ఇంట్లోంచి బయటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఎలా వెళ్తున్నావమ్మా, ఏ టైంకి వస్తున్నావు, నీతో ఎవరు ఉన్నారని కూతుర్లను అడుగుతూ ఉంటారు. కామన్ సెన్స్.
డైరెక్ట్ అమ్మేశానని చెప్తున్నావు ఏంటయ్యా బాబు? కాదమ్మా, వాళ్ళు ఏం చేస్తామన్నారు మీ అమ్మాయిని కొనుక్కొని? అంటే పెళ్లి చేసుకుంటామన్నారు. పెళ్ళి పెళ్లి పనమ్మాయి కింద కూడా కాదు, పెళ్లి అంటే సెక్సువల్ అబ్యూస్ చాలా సివియర్ గా. వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారైనా నీ కూతురు ఎక్కడుందనేది ఫోన్ కాల్ కానీ ఏమీ లేదు. ఫోన్ కాల్ కూడా లేదు. మనిషా మృగమా నువ్వు? ఏం నీకు అర్థం కావట్లేదు? అట్లీస్ట్ ఆ బ్రోకర్ గాడైనా ఒరే నా కూతురు క్షేమంగా ఉందా, ఏమైంది పరిస్థితులు అని చెప్పి ఆ తండ్రి యొక్క ఇది రాలేదా? నేను అరే జంతువులు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి కదరా. తాగుడు మైకంలో కూతురు అమ్మాయి బదులు నీ కిడ్నీ అమ్ముకోవాల్సిందయ్యా. ఎంత తాగితే కూతుర్ని పంపిస్తావురా పెళ్లి చేసేసి? అలాగా ఎంత తాగాలి? అప్పుల బాధలు తట్టుకోలేక ఇలా చేయాల్సి వచ్చింది సార్. అప్పులు తీరినాయి, అప్పుడు మళ్ళీ వెనక్కి రమ్మంటున్నావు కూతుర్ని? అప్పులు తీరిపోయినాయా? ఇప్పుడు చాలా నేను మారిపోయాను సార్. నాకు ఎలాగైనా ఏమ్మా రావులమ్మా, కూతురు కనిపించట్లేదంటే నువ్వు కొంచెం ధైర్యంగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏడుస్తూ కూర్చున్నావేంటి? నేనేం చెయ్యాలి మేడం? ఏంటి ఏం చెయ్యను? అంతకంత నాకు మార్గం ఏం లేదు మేడం. అడుగుతూ ఉన్నాను, ఎప్పటికప్పుడు అడుగుతుంటే ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు? 2 ఏళ్ల తర్వాత ఎలా తెలిసింది ఇక్కడికి రావాలని నీకు? మీ ఛానల్ గురించి నేను విన్నాను మేడం. విని మీకు ఫోన్ చేశాను మేడం. ఫోన్ చేస్తే తర్వాత మీ ఆఫీస్లో అదే కుర్రోళ్ళు ఫోన్ చేసి అమ్మ ఇలాగా మేడం వాళ్ళు మీటింగ్. ఈ 2 సంవత్సరాల క్రితం చెయ్యొచ్చు కదా, ఇది ఒకటి పోలీసు వెనకాలే కూర్చొని. అప్పుడు తెలియదు మేడం, మొన్ననే తెలిసింది మేడం. ఈ ప్రోగ్రామ్ గురించి కాదు, పోలీస్ ని కూడా ఇలాగే ఫాలో అప్ చేయాల్సింది కదా. అడిగాను మేడం, గట్టిగా నిలదీసి అడిగాను మేడం. చాలా సార్లు రోజు తిరుగుతా, ఎవరు పట్టించుకోలేదు మేడం. అది కాక ఇంకో నేను పని చేసుకుంటూ రోజు కూలి పని చేసుకుంటాను, ఇళ్లలో పని చేసుకుంటాను మేడం. పని చేసుకున్నప్పుడల్లా బయట నుంచి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కే ముందు వెళ్ళేదాన్ని. వెళ్తే వాళ్ళు అసలు ఆనస కూడా ఇచ్చేవారు. మా ముందు అమ్మేశానని చెప్పాడు, ఈ మాట పోలీస్ స్టేషన్ లో ఎక్కడ చెప్పలేదు మేడం, చెప్పలేదు. పలానా దగ్గర ఉంది, నీకెందుకని కొట్టేవాడు. అలా ఒకసారి ఒక్క నిమిషం అమ్మా, అలా అంటేనే పోలీసులు ఊరుకోరు తల్లి. మిస్సింగ్ ఎట్లా అవుతుంది? మీ ఆయన అమ్మేస్తే ఈయన వచ్చేవాడు కాదు మేడం పోలీసులు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, బేసిక్ కొన్ని రోజులు అయితే ప్రాపర్ గానే ఎంక్వైరీ చేస్తారు. ఇక తర్వాత దొరకలేదంటే అనుమానాన్ని వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో ఇదేమన్నా సప్రెస్ అయిపోద్ది. కానీ ఈ కేసు మీకైతే తెలుసు కదా. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, నేను అమ్మేశాను అంటున్నాడు. వాళ్ళ దగ్గర అనలేదు అనుకో, నాకు తెలుసు ఎక్కడుందో పిల్ల అన్నప్పుడు నీ దగ్గర ఎక్కడో చెప్పాడు కదా, నువ్వు వెంటనే మా ఆయనకి తెలుసండి 4 పీకితే చెప్తాడు అని అనొచ్చు కదా నువ్వు. నేను అడిగాను మేడం, అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఎంక్వైరీ చేశారట మేడం పోలీసులు. అక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ ఈ స్టేషన్ నుండి ఆ స్టేషన్ కి ఎంక్వైరీ చేస్తే అక్కడ లేదు పాప, ఇక్కడ జానివేలు ఏం లేదు, కనిపించట్లేదు మాకు. తీసుకెళ్ళి లోపలేస్తే మొత్తం చైన్ సిస్టమ్ అంతా బయటకు వచ్చేది. అమ్మా వీడు వెళ్ళి ఎవరికి అమ్మాడో తెలుస్తా కదా, ఆడిని పట్టుకుంటే మొత్తం చైన్ అంతా బయటకు వస్తది కదా. ఆ పిల్ల దరిద్రం ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టడం. చీ 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 చీ. ఏమయ్యా నీళ్ళు నవ్వుతున్నావు ఏంది? ఏం చేయాలి ఇప్పుడు? దయచేసి ఎట్లాగైనా సార్. అది బాబు దయచేసి కాదు, మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఆల్రెడీ కోసుకొని తినేశారట. ఏమో 2 ఏళ్ల తర్వాత నువ్వు మాట్లాడేది ఇది? ఇప్పుడు తగులుతున్నావు నువ్వు, ఏం తెలీదు? తెలియలేదు మేడం, మీ గురించి మాకు తెలియలేదు మేడం. మొన్న తెలిసింది మేడం. నా బిడ్డ నెలకు నేను చేయండి మేడం ప్లీజ్. నా బిడ్డ లేకపోతే నేను బతకలేను మేడం. నాకు వాళ్ళతో పని లేదు, నా బిడ్డ నాకు కావాలి. ఏ బాబు నువ్వు మాట్లాడకయ్యా బాబు. నా బిడ్డ నాకు కావాలి మేడం. ప్లీజ్ మేడం, మీరు కనుక మేడం ప్లీజ్ మేడం. అమ్మ ఉండండి కూర్చోండి పర్లేదు. మీరాగే కాదు తల్లి, కొన్ని వేల మంది ఆంధ్రాలో ఎంక్వైరీ చేస్తే మోర్ దాన్ 30,000 మెంబర్స్ మిస్ అయి ఉన్నారు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ఇంతవరకు లెక్క రాల. పోలీసులు మాత్రం ఏం చేస్తారమ్మా? ఎన్ని కేసులను డీల్ చేస్తారు వాళ్ళు? ఇలా ఇళ్లలో పట్టుకొని అమ్మేసుకుంటుంటే. ఒక పని చేద్దాం అమ్మా, ఏం చేద్దాం అంటే కూతుర్ని రప్పించి వీడి కిడ్నీలు అమ్మేద్దాం. నాకు వాడు వద్దు సార్, నాకు అతను కూడా వద్దు, నా బిడ్డ నాకు కావాలి. ఆయన జైలు పంపిస్తావా ఇలా అమ్మేసినందుకు? పంపిస్తాను మేడం. మళ్ళీ మా ఆయన కావాలి, మా ఆయన బెయిల్ ఇస్తానని అన్న మేడం. ఇంకా అన్న నాకు ఇలాంటి తాగపోతే నాకు వద్దు మేడం. నేను కూలి చేసి కష్టపడి నా బిడ్డను చదివించుకుంటే పెద్ద చేసిందని పాపని తీసుకెళ్లి అమ్మేశాడంటే నేను ఏమనుకోవాలి మేడం. నాకు ఇంతవరకు చెప్పలేదు కూడా. ఇప్పుడు నంగనాచిలోకి వచ్చి కూతుర్ని ఇప్పించండి అంటున్నాడు. రేపు పొద్దున అట్లాగే నీ కాళ్ళు పట్టుకుంటాడు. అయిపోయింది అది అయిపోయిందని. మేడం నేను చేయను. ఇంకా మీ అమ్మాయి బతుకుంది అనుకుంటున్నారా మీరు? నాకైతే ఉంది అనుకుంటున్నాను మేడం, కానీ జాడి తెలియట్లేదు మేడం. నా బిడ్డ ఎక్కడ? ఏమయ్యా నువ్వు అనుకుంటున్నావు మీ అమ్మాయి బతుకుందని? దయచేసి ఎంక్వైరీ చేయించండి. అరే నువ్వు ఏ రోజు అమ్మావో ఆ రోజు ఆ పిల్ల శవం అయిపోయింది, నీకు తెలియట్లేదు ఆ సంగతి? మళ్ళీ రెండోసారి అమ్ముకోవడానికి మమ్మల్ని ఎత్తుకురమ్మంటున్నావా ఏంటి?
రాజేష్ ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావు, ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రాధాయపడచ్చుగా పోలీసుల్ని. వాళ్ళు కొడతారని భయం వేసింది సార్. రమ్మంటే వచ్చేవాడు కాదు సార్, రమ్మంటే వచ్చేవాడు కాదు. ఇలాంటి వాడిని చంపాలు పట్టుకొని మేక నమ్మినట్టు అమ్మి పడేశాడు. అమ్మా ఏడవకండి, ఆగండి. మీరు కాంటాక్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకలాగా మా హిట్ టీవీ వాళ్ళు ప్రయత్నించి మీ అమ్మాయి ఉన్న చోట ఫోన్ నంబర్ అయితే కనిపెట్టడం అనేది జరిగింది. ఒకసారి మీ అమ్మాయికి కాల్ కలుపుతాము, మీరు మాట్లాడండి. అసలు ఆ అమ్మాయి మీ అమ్మాయే కాదో చెప్పండి ఫస్ట్. సరే మేడం. వాయిస్ గుర్తుపట్టగలరు కదా? పడతానండి, నేను పడతాను. నువ్వు పడతావో లేదో మీ ఆయన పడతాడు. అమ్మ దొరికింది మళ్ళీ ఇంకో బంగారు బాతు అని. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి మార్పు నిజమైన మార్పేనా రాజేష్? మారిపోయాను సార్. ఎలా నమ్ముతాం, ఎలా నమ్మాలి? ఇంత చేసిన తర్వాత ఆయన ఎలా నమ్ముతారు? నీ కాళ్ళ మీద పడి నాన్న నన్ను ఇలా అమ్మేయద్దు నాన్న, నా ప్రాణాలు పోతున్నాయి నాన్న అని ఏడిచింది ఆ పాప, లేదంటే మత్తిచ్చి పంపించేసావా? 17 years పిల్లకి ఏం తెలుస్తుంది? స్పృహలో ఉందా? పూర్తి తాగుడు మైకంలో ఉంది. అది నువ్వు తాగుడు మైకలో ఉన్నావు, ఆ అమ్మాయి స్పృహలో ఉందా? అరిచిందా, తిట్టిందా, కొట్టిందా, లేదంటే మత్తిచ్చి అమ్మేశారా? ఆ అమ్మాయికి మత్తు ఇచ్చాము. మత్తిచ్చారు దుర్మార్గుడా. నిద్రలో ఉన్న అమ్మాయిని అమ్మేశావు. అవును. నిద్రలో ఉన్న 17 సంవత్సరాలు. ఏం రా బాబు, నీ కూతురేనా? నాకు డౌట్ వస్తుంది. నా కూతురే సార్. ఇంకా బతికే ఉన్నావు చూడు. తన కన్న తండ్రి అనే పేరుకే పెద్ద ఏం అవమానం. మత్తి ఇచ్చావు? ఇంజెక్షన్ ఇచ్చావా? ఏమన్నా ఎందులో ఉన్న కలిపి ఇచ్చావా? కాల్ ఇవ్వండి. ఆ అమ్మాయితో మాట్లాడితే ఏదో మందు ఏదో వైట్గా ఏదో పౌడర్లు వాడతావంటే ఏం పౌడర్లు? డ్రగ్స్ వాడతావా ఏంటి నువ్వు? అవి కొద్దిగా ఎక్కువ వాడు, ఇంకో కొద్ది వాడితే కనుక లేచిపోతాయి, ఇంకా పన్ను దరిద్రం వదిలిపోద్ది. మత్తి ఇచ్చాడంట కూతురికి. ఏం పేరమ్మా మీ అమ్మాయి పేరు? అసలు ఇప్పుడు ఏం పేరు ఉందో? రాధిక. రాధిక. హలో అమ్మ, రాధికనా మాట్లాడేది? మేడం నా బిడ్డను మేడం, మీ అమ్మాయి నా బిడ్డను మేడం, ప్లీజ్ మేడం, నా బిడ్డను మేడం, నా బిడ్డను మేడం, నాకు ఇమ్మించండి నా బిడ్డ మేడం. ఎక్కడున్నావు తల్లి? రా తల్లి, రామ్మా, ఎక్కడున్నావు? రా తల్లి. చాలా ఏడుస్తున్నారమ్మా. అమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా? నన్ను తీసుకెళ్ళమ్మా. అమ్మా త్వరగా రా అమ్మా నా కోసం. ఎక్కడున్నదో కనుక్కోండి మేడం. కట్ అయిపోయింది మేడం. కట్ అయింది మేడం. మీ అమ్మాయి బతికే ఉందని మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఉందా? ఎలా ఉందో తెలుసా? ఆ అమ్మాయిని రోజు పీక్కు తింటున్నారు. జీవోత్సవం. మాకున్న సర్కిల్తో, మాకు సౌదీలో ఉన్న సర్కిల్స్తో మేము ఎంతో కష్టపడితే మీ అమ్మాయి లింకు దొరికింది మాకు. మీరేదో వచ్చి ఇక్కడ నమస్కారాలు పెట్టగానే అయిపోదు. ఎన్ని లక్షల మందిని, ఎన్ని వేల మందిని కాపాడతారు? ఎక్కడో అదృష్టం బాగుండి మీ అమ్మాయి తలరాత బాగుండి మాకు దొరికింది. కానీ ఎందుకు మాట్లాడాలి మీతో? ఎందుకు ఇవ్వాలి మీకు? చంపేయడానిక మళ్ళీ తీసుకెళ్ళి? లేదా ఈసారి 10 లక్షలకు అమ్ముకుంటారా? అసలు తండ్రి అనే పాత్రకు నువ్వు పనికొస్తావా? నేను ఇప్పుడు ఎందుకయ్యా ఇలాంటి వాళ్ళకి పిల్లలు? ఇంకో ఇద్దరిని కనపోయావా బోల్ డబ్బులు వచ్చేది. మారిపోయాను మేడం. ఇప్పుడు అసలు మారావు అనే మాటకి నీకు అర్హతే లేదు. నువ్వు మారినా పనికిరావు, మారినా తండ్రి అనే పాత్రకు పనికిరావు నువ్వు. నన్ను ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే కొన్ని వందల మంది, వేల మంది తండ్రులు ఉలిక్కిపడి లెగిస్తారు తెలుసా? ఇలాంటి దరిద్రుడు ఎక్కడున్నాడు, మేము పట్టుకురండి, మేము వేసేస్తాం బయట అని. క్షమించండి. ఎందుకయ్యా ఇది ఒక్కటి మాట్లాడతావు? ఈ వయసులో మార్పు వచ్చేది అనేటటువంటిది అసంభవం. 2 సంవత్సరాల క్రితం నువ్వు ఒక రాక్షసుల్లో ప్రవర్తించిన వాడు ఇక్కడ ఈ రోజు కూర్చొని మారిపోయాడు అంటే కనుక నీ చేతుల్లో మళ్ళీ నీ కూతురుని తీసుకొచ్చి పక్కన కూర్చోపెడితే మళ్ళీ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే నువ్వు వాళ్ళ జీవితంలో నుంచి పర్మనెంట్గా తప్పుకుంటావు అంటే కనుక ఆ అమ్మాయిని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది కండిషన్. మేడం, మేము ఇంత సీరియస్ అవ్వడానికి కారణం ఏంటంటే మన టీం వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు. మాకు కొంచెం సర్కిల్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మీటింగ్స్కి వెళ్తూ ఉంటాము, కొన్ని NGOsతో కూడా మాకు టైఅప్స్ ఉన్నాయి. సార్కి నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు మేమిద్దరం మా సోర్సెస్ ద్వారా చాలా ట్రై చేసాం. మాకు దొరికిద్దని మేమైతే అనుకోలేదు. కానీ ఫస్ట్ అయితే అమ్మాయి బతికుందని ఇన్ఫర్మేషన్ తెలిస్తే మేము నిజంగా రిక్వెస్ట్ చేసి మన టీంతో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తే మాకున్న అక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ మన హిట్ టీవీ తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా జాబ్స్ నిమిత్తమనో వీటి నిమిత్తం వెళ్ళిపోతున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినాక పాస్పోర్ట్స్, వీసాలు తీసుకొని వాళ్ళని నిజంగా బానిసలాగా ఇస్తాము అన్న శాలరీలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా బానిసలుగా చూస్తున్నారు. వీళ్ళ కేసు ఏంటంటే ఈయన అమ్మేశాడు. పనికి కోసం కూడా కాదు, పెళ్లిలాగా పంపించారు. ఎందుకంటే మైనర్ అమ్మాయిని తీసుకువెళ్ళడం కుదరదు. ఆ పిల్ల పేరు మార్చేశారు, ఏజ్ మార్చారు. అవి ఎంత రిస్క్ అయినాయో తెలుసా కనుక్కోవడం అనేది. అంత ట్రేస్ అవుట్ చేసి కనిపెడితే వాళ్ళ అమ్మాయిని ఎంత ఫిజికల్ అబ్యూజ్ అంటే, పిల్ల ఇప్పుడు దాకా బతికుందంటే వాళ్ళ అమ్మని చూడ్డానికి బతుకుందండి. నిజంగా ఎక్కడో అదృష్టం బాగుండి మన కాంటాక్ట్ అయ్యారు తప్ప, లేదా అమ్మాయి అసలు ఉందా లేదని ఎవరికి భూప్రపంచంలో తెలిసేది కాదు. మిస్సింగ్ కేసుల్లో ఒక కేసు కింద ఇక్కడ కన్వర్ట్ అయిపోయేది. ఆ పిల్ల జీవితం అక్కడ సమాధి అయిపోయేది ఒక రకంగా.
అసలు ఆ పిల్ల గుండెలు బాధలాగా ఏడుస్తుంటే అక్కడ మనోళ్ళు షివర్ అయిపోయారంట. అట్లా అయిపోయింది ఆ పిల్ల. వాళ్ళు ఎవ్రీడే అమ్మాయికి జరుగుతున్న అబ్యూజ్ అనేది మనం ఇక్కడ మాట్లాడలేం. ఎందుకంటే ఆ అమ్మాయిని మనం ఇక్కడ రివీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ అమ్మాయికి జరిగింది చెప్పట్లేదండి. కానీ వాళ్ళ నాన్నగారి మీద అయితే సివియర్గా యాక్షన్ తీసుకుంటాం. అక్కడ వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. కానీ ఈవిడ బాధ చూసి ఇంతసేపు మేము ఎందుకు సీరియస్ అయ్యామంటే ఇంకొకసారి ఈ పిల్లని వీళ్ళకి అంటగడితే మళ్ళీ ఏ 10 లక్షలకు అమ్ముతారు, 20 లక్షలకు అమ్ముతారు. అలాంటి దరిద్రుడి దగ్గరికి పంపించలేం కదా. చేయలేదు మేడం, అట్లా నేను పూర్తిగా మారాను మేడం. నీకు అసలు మీ అమ్మాయిని చూపించాలని నాకు లేనే లేదు తెలుసా. పోను అసలు ఇక్కడ కూర్చోద్దులేgo, ఇక్కడ నుంచిలే. అమ్మాయిని చూసే అర్హత ఉందా నీకు అసలు? అమ్మ ఏడవకండి, ఉండండి. కొన్ని వాటర్ ఇవ్వండి. వాటర్ తీసుకురండి అమ్మ తొందరగా. అమ్మ రాములమ్మ గారు, బాగున్నావా తల్లి? పలకరిస్తున్నాడు ఇంకా పైగా. ఎలా ఉన్నావమ్మా నువ్వు? చెప్పారు నా కోసం ఏడ్చింది చాలు. ఇంకా మంచినీళ్ళు తాగమ్మా, మంచినీళ్ళు తాగమ్మా, కొంచెం తాగమ్మా నా కోసం. అమ్మా అమ్మా ఏడవకమ్మా. ఏమైపోయి తల్లి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి తల్లి? అమ్మ గుర్తు రాలేదమ్మా మీకు? మీకోసం బతుకున్నాను, మిమ్మల్ని చూడటానికి. చాలా థ్యాంక్స్ మేడం. అమ్మాయి ఇక్కడికి ఒక 2 నిమిషాలు కూర్చుంది కనరా. రాధిక అమ్మ? అవును సార్, అది వాళ్ళు పెట్టారు సార్. వాళ్ళు పెట్టిన పేరు, అసలు పేరు రాధా అని మా అమ్మ వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నారు. అసలు ఏం జరిగిందన్న? మీ నాన్న నిన్ను ఎలా అమ్మేశాడు? ఏం జరిగింది అక్కడ? నా వయసు 14 సంవత్సరాలు. అప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరో వచ్చారు నా దగ్గరికి. అమ్మా మీలాగా సఫర్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మేడం, సార్కి నాకు ఈ స్టోరీ తెలుసు, మేడంకి వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఏమీ తెలియదు. ఇలా అన్యాయం అయిపోతున్న వాళ్ళందరికీ నీ స్టోరీ తెలియాలని నేను ఇక్కడ అడుగుతున్నాం మళ్ళీ. ఎందుకంటే మేము ఎవ్రీడే ఫాలోఅప్లో ఉన్నాం. అక్కడ నీ ప్రతి మాట మేము వింటూనే ఉన్నాం. ఇప్పటిదాకా వీళ్ళకి ఎందుకు మీరు లేరు, చనిపోయారని ఎందుకు చెప్పామంటే ఏమన్నా మారాడా ఆ దుర్మార్గుడు అని కనుక్కుందాం అన్న ఒక ఉద్దేశంతో మేము మాట్లాడాం. మార్పే రాదు మేడం. కన్న కూతుర్నే సౌదీ వాళ్ళకి అమ్మేశాడు. వాడికి ఇంకా మార్పు ఎలా వచ్చింది? ఇప్పుడు నీ కష్టం ఏంటి అనేది ఒకసారి చెప్తే తెలుస్తుంది మన వాళ్ళకి. పంపిస్తాం ఇప్పుడు నెక్స్ట్. అప్పుడు ఇక్కడ మేము పడ్డ బాధ వాడికి తెలియాలి. అక్కడ నాన్న అనే పాత్రకి అసలు ఏ రకంగా ఆ పిలుపుకి కూడా పనికిరాడమ్మా అతను. చెప్పు నాన్న, ఏం జరిగింది? అసలు మత్తి ఇచ్చారు అంటున్నారు, ఏంటి అది? చాలా మేడం, చాలా హింసించారు మమ్మల్ని. పని చేయించుకున్నారా మిమ్మల్ని? పని కాదు మేడం, అది ఇంట్లో పని అయితే అసలు కాదు, శరీరంతోనే పని అదంతా. ఒక అమ్మ లేదు, ఒక తమ్ముడు లేడు, ఒక అన్న లేడు, ఒక తండ్రి లేడు, ఒక తాత లేడు. కదమ్మా, ఏ విధంగా అమ్మేశాడమ్మా ఈ దుర్మార్గుడు? అంటే నువ్వు వెళ్ళొచ్చాను సార్. నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఫాదర్ రమ్మన్నారు, నీ కోసం అక్కడ ఎదురు చూస్తున్నారని చెప్పారు. సర్లేని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఏరి ఇక్కడ లేరు ఏంటి అని అన్న. ఇంకెక్కడ మీ నాన్నగారు మిమ్మల్ని మాకు అమ్మేశారు, నేను తీసుకెళ్ళిపోతున్నా నిన్ను అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పుడే మత్తు ఇచ్చాను, మత్తు ఇచ్చి పట్టుకెళ్ళాను అని అన్నాడమ్మా. మత్తు కాదు, ఉంటది పంపించి అక్క వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత మీ నాన్న ఇచ్చాడని చెప్పి ఏంటో ఇచ్చారు. తిన్నాను. మీ నాన్న వస్తాడు ఇవి తినండి అని చెప్పి తిన్నారు, కూర్చోబెట్టి తినిపించారు. నువ్వు అరిచి గోల చేయకుండా చేశారు. అంతే. సర్లే మా నాన్నగారు వస్తారు కదా అని తినేసాను. తినేసిన తర్వాత ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఇవేమీ గుర్తులేవు, ఏమీ లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో అదో కొత్త ప్రపంచం, కొత్త లోకం లాగా ఉంది. రోజు ఎలా ఉందమ్మా అక్కడ పరిస్థితి? అసలు చెప్పలేమండి. వెళ్ళిన రోజు నుంచి
అసలు నరకం ఏంటో చూపించారు. పనులు చేయటానిక పనులు కాదు, అవి పనులు కాదు. శారీరకంగా వాడు శారీరకంగా, మానసికంగా. ఒక తమ్ముడు లేడు, ఒక అన్న లేడు, ఒక బాబాయ్ లేడు, ఒక తండ్రి లేడు. చివరికి వాళ్ళ ముసలాయన ఆయన ఏంటో కూడా నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి బట్టలు తీయమని చెప్పేసి అమ్మా కొట్టటం, తిట్టటం, ఏది పడితే అలా చేసేవాళ్ళు. తిండి కాదు తిండి లేదు, మా పెట్టేవారమ్మా? నాన్నకి వెళ్ళాలి. తిండి అనేది అక్కడ లేదండి, అస్సలు తిండి అనేది లేదు. తిండి పెట్టడం వాళ్ళకి, తను ఇంత కష్టపడుతుందో కొంచెం తిందామని లేదు. ఒకరోజు ఇలాగే ఆకలేస్తుందని వెళ్ళి తిందామని చూశాను. అక్కడ నుంచి జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తీసుకొచ్చి ఒక రూమ్లో పడేసి ఒక అతన్ని పంపించారు. 2 రోజులు బయటికి రాకుండా అక్కడే ఉండిపోయాను, గదిలోనే ఉంచేశారు. ఆ రోజు అదిగోండి కాళ్ళకి ఇట్లా పుళ్ళు, సిగరెట్లు, ఆగంగా ఒంటి నిండా కొట్టడం, విచ్చటం, కొరకటం. చాలా చిత్రహింసలు పెట్టేశారు. ఇలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఇలాంటి కిరాతకుడు వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు. కదమ్మా, ఇప్పుడు అక్కడ ఒక టీం ఏదన్నా ఉందా, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇది చేసేవాళ్ళ? నాకు తెలిసినంత వరకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదని పని ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది తెలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీలాగా? 2 3 ఉన్నారు, 10-15 మంది దాకా ఉన్నారు. 10-15 మంది ఉన్నారు. చాలా మంది ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటేనమ్మా, తెలుగు సంఘాలు ఉన్నాయమ్మా అక్కడ. తెలుగు సంఘాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ భాష బట్టి సంఘాలు ఉన్నాయి. కానీ ఏంటంటే వీళ్ళు ఎంత గుట్టు చప్పుడు కాకుండా ఉంటారంటే, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వెతికి పట్టుకునేదానికి ఏవో లింకులు ఉపయోగించి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు కాల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా నువ్వు బయటపడ్డావు. కానీ నీలాంటి నువ్వు అదృష్టవంతురాలు నిజంగా. బతికి అందరినీ సేవ్ చేయలేం మా అమ్మ కదమ్మా. కోసమే అనుకుంటా, మా అమ్మని చూడటానికి అనుకుంటండి. ఇంకా కాదు, మొహాలు చూపించడం అనేది పక్కన పెడితే మీరు ఒక్కసారి తన కాళ్ళు చూస్తారా? మొత్తం కాల్చి పెట్టారు కదా, నీకు ఎక్కడెక్కడ కాల్చారు ఏంటో అనేది తెలియదు. పెట్టడం రావద్దు, నువ్వు నా దగ్గర బిడ్డ నాశనం చేసిన కాక ఇంక వెళ్తున్నావు అక్కడికి. నా బిడ్డ ఊసుగా తెస్తే మేడం మర్యాద ఉండదు నీకు. నీకు చూడడానికి అసలు నువ్వు అక్కడ ఉండొద్దు నాకు. నువ్వు అసలు నాకు వద్దు. నువ్వు మళ్ళీ నా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాడు. నేను మారిపోయాను. ఏం మారిపోయావు? ఎన్నో మారుతావు? ఎన్నిసార్లు చెప్పేది మాట నాకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పావు మాకు? ఇంకెంతమందికి అమ్మటానికి? నన్ను కూడా అమ్మేసి నన్ను పంపిస్తావా? నన్ను అమ్మేసి ఏం ప్రమాణం చేస్తావు? వద్దు నాకు, మాకు వద్దు. నువ్వు వద్దు, దయచేసి వద్దు. నువ్వు మాకు చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు. ఇంకా నువ్వు మారవు. వద్దు. నీ ఫ్రెండ్సే చాలు నేను మాట్లాడడానికి. నువ్వు మాకొద్దు. వాళ్ళు ఎన్నిసార్లు వేస్తావయ్యా? చచ్చిపోయిన అమ్మాయి మీద ఎన్నిసార్లు వేస్తావయ్యా? నీ పరువు తీసానా? ఈ ఒట్లు నా మీద వద్దు, నాకు వద్దు, నువ్వు అనేది వద్దు. నేను మా అమ్మ కోసమే వచ్చా. నిన్ను వెళ్ళొద్దని చెప్పాను. నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన జైలుకే. కూర్చో అక్కడ. మాకు వద్దు. బాగా తాగొచ్చినట్టున్నావు. మా వాళ్ళు వచ్చారు కదా, ఇంటికి వచ్చి డైరెక్ట్ గా ఏమన్నారు? మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత వాళ్ళని ఏంటో కేసులు అది ఇది అని వాళ్ళ మీద పెద్దగా చూసుకుంటాం మేము, మీ ఏంటి ఇదంతా పెద్ద మాఫియా అది ఇది అని పెద్దగా గొడవ అవన్నీ చేశారు. చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చేసారు. మన టీం వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మీరు ఒక్కళ్ళే అవైలబిలిటీ ఉన్నారు. మాకు కూడా మీరు ఒక్కళ్ళు ఉన్నారనే తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తుంది. బయటకు వచ్చినా మీరు మాకు ఇన్ఫార్మ్ చేశారు, కానీ మేము అందరినీ సేవ్ చేయలేము. నెక్స్ట్ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియలే, ఎవరు ఉన్నారని. ఇప్పుడు నీలాగే ఒక లింక్ తిరిగితే ఈడ అమ్మాడు, ఇది పరిస్థితి అని అడగడానికి ఉంటుంది. నిన్ను ఒక్కదాన్నే సేవ్ చేయడానికి మాకు చాలా ఇబ్బందులైన. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకెళ్ళిన సామాన్య వ్యక్తులు కాదు. ఇందాక సార్ అన్నారు చూసావా, అదో పెద్ద మాఫియా నడుస్తుంది. ఏదో ఎన్జిఓ దిగడం వల్ల కాస్త ఏదో సపోర్టింగ్ గా ఇది అయ్యింది. దేశంలో వాళ్ళు రాజులు దేవుళ్ళు అంతే. వాళ్ళు ఎంత నేరాలు చేసినా కూడా ఇక్కడ ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేటటువంటిది రేర్ కేసుల్లో సాధ్యం అవుతుంది. చాలా కష్టం. ఓకే సార్. ఏంటో ఇలాంటి బయట వాళ్ళు అమ్ముతున్నారు, బయట వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. ఇక్కడ వరకే అంటే తండ్రి అమ్మేస్తున్నాడా, ఇంట్లో వాళ్ళే అమ్మేస్తున్నారా, ఇంకెవరిని నమ్ముతూ ఉంటారండి? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ ఎవరిది తప్పు పడతాం మేడం? ఇప్పుడు తప్పు పడతామా? దుబాయ్లో ఉండేటటువంటి వాళ్ళు కొనుక్కోవటానికి ఎవరు గ్రీన్గా, ఎవరు రెడీగా ఉండి, మైనర్ ఏంటి, చిన్న బాలిక ఏంటి, మొన్న పుట్టింది ఏంటి, ఎవరైనా ఆడది అయితే కనుక సరిపోద్ది అనుకునేటటువంటి ఆ మాయలోకంలో ఎవరిని తప్పుపడతాము? వాళ్ళకి అది ఒక సాంప్రదాయమా, ఒక ఆనవాయితీయా, ఒక పద్ధత? వాళ్ళకి జాలి దయ ఉంటుందా? ఈరోజు ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు అన్నంత మాత్రాన వాళ్ళకి ఇక్కడ శిక్ష పడుతుందా?
వాళ్ళు పశ్చాత్తాపం పొందుతారా? బుద్ధులు వస్తాయా? ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చే లోపలే ఇంకో 10 అమ్మాయిలు, 10, 15, 20 అమ్మాయిలు ఇక్కడి నుంచి అక్కడికి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయి ఉంటారు. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది చాప కింద నీరులాగా ఒక భయంకరమైనటువంటి సమస్య. మనకి బయటకు వచ్చేటటువంటి లెక్క ఎక్కువ అయితే కనుక, నిన్న మొన్న ఒక ఆర్టికల్ చూశాను, దాన్ని మల్టిప్లై బై 3 అంట. అవును. అంటే 50 మంది అంటే కనుక 150 మంది అక్కడ ఉన్నట్టు. సో ఇక్కడ ఎవరిని ఇక్కడ నిలదీసేది, ఎవరిని ఎక్కడ వేలెత్తి చూపెట్టేది? రాములమ్మకి ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి, తప్పుగా అనుకోద్దు రాములమ్మ. ఈ రోజు నీ కళ్ళెదురుగుంటా నీ కన్న బిడ్డ ఉంది అంటే కనుక నీ పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి, నీ అదృష్టం అనుకోవాలి నిజంగా. అవును సార్. ఈ రోజు ఈ వేదిక ఉంది, మేడం గారు, నేను, నాలాంటి వాళ్ళు ఉన్నారు, మాకుండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడేమో ఈ రోజు ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది. అంటే నేను ఎందుకు నిన్ను అనాలి అని అనుకుంటున్నానంటే కనుక, అతను ఎలాగన్నా మీ ఫ్యామిలీలోంచి డిలీట్ అయిపోయాడు. ఆ మనిషి డిలీట్ అయిపోయాడు. 2-3 సంవత్సరాల క్రితం ఇతడు తాగుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టి ఇంకో భయంకరమైనటువంటి పరిస్థితి ఇంట్లో తీసుకొచ్చి విపరీతంగా తాగేసి ఏవో మత్తు పదార్థాలు వాడేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి మనుషుల్ని మీలాంటి ఆడవాళ్ళు క్షమించేసి ఇంట్లో ఉంచుతారు? వాడు అమ్మటానికి అన్నీ అమ్మేసి, తాకట్టు పెట్టడానికి అన్నీ తాకట్టు పెట్టేసిన తర్వాత, అటు ఇటు కనుబొమ్మలు కలిగిన తర్వాత, ఈ రోజు వయసు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల కనిపెట్టి ఆడపిల్లని తీసుకెళ్ళేప్పుడు ఆ రోజు అమ్మేశాడు. మనకు ఉండదా? ఇంతకాలం బట్టి మనం ప్రయాణం చేస్తున్నాడు, నా పక్కన ఉన్నటువంటి మొగుడు రేపొద్దున ఎటువంటి అనర్థానికి కుటుంబంలో తీసుకొస్తాడు, నేను ఎందుకు ఇతన్ని క్షమించేసి ఈ పిల్లల యొక్క జీవితాన్ని రిస్క్లో పెట్టాలి అనేటువంటి ఆలోచన నీలాంటి ఆడవాళ్ళకి రావద్దా? ఎందుకమ్మా అంత క్షమాగుణం మీకు? ఆడు తాగుడుకు బానిస అయిపోయాడు, ఆడు స్పృహ తప్పిపోయాడు, మత్తుంటే చాలు బతికేద్దాం అనుకుంటున్నాడు. పెళ్ళం లేదు, కూతురు లేదు, అమ్మాలి, డబ్బులు రావాలి, డబ్బులు వస్తాయి కనుక దాంతో తందనాలు ఆడాలి. ఈరోజు పక్కన దించుకుని మన్ను తిన్న పాములాగా చిన్న డైలాగులు కొట్టేటటువంటి వాడు నేను మారిపోయాను, తండ్రిగా భర్తగా నన్ను యాక్సెప్ట్ చేయండి అంటే దయచేసి అలాంటి వాళ్ళని నమ్మద్దు. మీలాంటి ఆడవాళ్ళని చాలామందిని మేము చూసాము. ఇక్కడ ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు, ఇక్కడ కాలర్లు పట్టుకుంటారు, జుట్టు పట్టుకుంటారు, కొడతారు. కట్ చేస్తే కనుక 10 రోజుల తర్వాత వెల్కమ్ అంటే మొగుడు కదండి, తండ్రి కదండి, మగదిక్కు లేదండి, కావాలండి, తాలిబొట్టు కట్టేయడండి, పిల్లని కన్నాడండి, కావాలండి అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ పక్కలో కూర్చోపెట్టుకుంటారు. మీరు చూసామమ్మా, మేము చాలా చూసాం. ఈ ఉధృతమైనటువంటి పోరాటం, ఈ పౌరుషం ఏదైతే మీకు ఉంటుందో ఎల్లకాలం ఉండవు ఇవి. ఎందుకంటే సమాజం అంటావు, రాములమ్మ భర్తను ఎలా వదిలేసావు, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడు, బుద్ధి గడ్డి తిన్నాడు కదా, ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటున్నాడు కదా, మొగుడు లేకుండా ఎలా బతుకుతావు, బిడ్డకు తండ్రి లేకుండా ఎలా బతుకుతావు, తండ్రి లేకపోతే బిడ్డకు పెళ్ళి ఎలా అవుతుంది అనేటటువంటి ప్రశ్నలు లోకం అడిగేటప్పటికి మీరు మళ్ళీ పూలబాటేసి మళ్ళీ వచ్చి కూర్చోపెడతాడు, వాడికి మళ్ళీ వ్యసనాలు బానిస పెడతాడు, ఇంకోసారి ఇలాంటి అమ్మాయిని నమ్మేస్తాడు. ఈరోజు ఈ అమ్మాయిని అమ్ముతాడో లేదంటే buy one get one free అన్నట్టుగా ఇద్దరిని అమ్మేస్తాడో మనకేం తెలుసు? ఆ టాలెంట్ ఒక్కసారి ఆ టాలెంట్ వచ్చేసి ఒక 5 లక్షల చేతులు ఇలా కనిపించేటప్పటికి ఆ మనిషి వదులుతాడా? మళ్ళీ మొత్తం మొదలవుతే కనుక మళ్ళీ తాకట్టు పెట్టాలి, అమ్మాలి అనేటటువంటి ఆలోచన ఆటోమేటిక్గా ఇలాంటి వ్యసనాలకు బానిస అయినటువంటి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే లోపం మందులో లేదు, మత్తులో లేదు, అతని వ్యక్తిత్వంలో ఉంది లోపం. ఏంటంటే ఆ లోపము తొందరగా జీవితంలో మత్తు రావాలి, తొందరగా కిక్ రావాలి. ఆ మత్తు ఆ కిక్కు గురించి నా అనేటటువంటిది, ప్రేమ అనేటటువంటిది, ఆప్యామ అమ్మకారం అనేటటువంటి అంశాలని అతను ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు. ఈరోజు ఈ వయసులో ఒక 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఇలా వచ్చి తలదించుకుని నాకు తప్పు జరిగిపోయిందంటే కనుక నో. సో ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎప్పుడో ఇంట్లోంచి బయటకు నెట్టేవలసింది, లేదంటే అలాంటి మనిషిని తీసుకెళ్ళి విడాకులు ఇవ్వాలి, లేదంటే అటువంటి తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. క్షమించేసి వదిలేసి బంగారం ఇదిగో, డబ్బు ఇదిగో అదిగో అంటే కనుక అతనికి ఏంటంటే 2 కొమ్ములు వచ్చినటువంటి వాడై ఆడపిల్లని కూడా అమ్మేస్తాడు. ఇది నెంబర్ 1 చెప్పాలనుకుంటున్నాను. ఈ ద్వారా ఈరోజు నీ కూతుర్ని ఎదురుగుందా ఉంది కాబట్టి నువ్వు హ్యాపీయే. ఇదేంటంటే చాలామంది ఆడవాళ్ళకి నేను చెప్పేటటువంటి ఒక మెసేజ్, ఇక్కడ మెసేజ్ ఇవ్వటం తప్ప ఇంకోటి ఏం లేదు. నెంబర్ 2, పార్ట్ 2 ఏంటంటే కనుక ఈరోజు ఉండేటటువంటి ఈ వాడి వేడి ఎల్లకాలం ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, పూర్వజన్మ సుకృతం కాబట్టి ఈ ఆడపిల్ల నీ కళ్ళెదురుగుంటా ఉంది, నీ అదృష్టం. ఒక్క ఆడపిల్లతో ఆపేవు, ఇంకో ఆడపిల్ల కనుంటే ఆ అమ్మాయిని కూడా అమ్మేసేవాడు. ఈరోజు ఒక్క ఆడపిల్ల కాబట్టి మేము కష్టపడి తీసుకొచ్చాం, 2 ఆడపిల్లలు అయితే కనుక ఇంకో దేశానికి అమ్మేసేవాడు. సో కాబట్టి ఏంటంటే ఈ కోపం, తపన ఏదైతే ఉందో అది ఎల్లకాలం నిలబడాలి. హిట్ టీవీ మీ వెనకాతలు ఉన్నా మీ వెనకాతలు లేకపోయినా ఈ మనిషిని మీ దరిదాపుల్లోకి తీసుకురాకూడదు. కాయ కష్టం చేసుకుని నువ్వు బ్రతుకు, ఆ అమ్మాయి ఏదైనా కష్టం చేసుకుని ఆ అమ్మాయి బతుకుతుంది. గౌరవంగా తలెత్తుకుని మీరు తిరగండి, మంచి సంబంధం చూసి ఆ అమ్మాయి పెళ్లి చేయండి, కానీ జీవితంలో వీడిని ఎంటర్టైన్ చేయకండి. వాస్తవానికి వీడికి శిక్ష పడి జైల్లోకి వెళ్ళాలి. ఎందుకు వీడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు, ఎందుకు వీడు కటకటాల వెనకాతలు లేడు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. కానీ మీరు దాన్ని ఫాలో అప్ చేయలేదా, లేదంటే వీడేమైనా తప్పించుకుని తీరేసి బ్యాక్ డోర్ ఏమైనా ట్రై చేశాడు నాకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న తర్వాత అతను శిక్షించకుండా వదలకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అమ్మితే కనుక కొనుక్కునే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళని ఎంతమందిని ఏరుకుని మనం శిక్షిస్తామమ్మా? వాళ్ళకి అదొక వ్యాపారం, వాళ్ళకి కనికరం ఉండదు. కసాయి వాళ్ళు నరికి పోగులు పెడతారు. అలాంటి వాళ్ళు కుప్పలుగా ఉంటారు. ఒక తండ్రి అనేటటువంటి మమకారం లేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పడం గురించి అయినా కూడా
ఇతన్ని శిక్ష పడితే కనుక అమ్మో హిట్ టీవీ లాంటివి ఇలాంటి ఒక ప్రోగ్రాంలు ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మన ఓసలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి వ్యసనాల నుంచి దూరం అయ్యి కుటుంబాలను కాపాడుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వటం గురించి అయినా కూడా ఇతని మీద కేసు పెట్టేదానికి, ఇతన్ని శిక్షించడానికి తల్లి కూతుర్లు మీరిద్దరు ముందుకు రావాలి. పెడతాను సార్. Yes. మాకు విడాకులు కూడా ఇచ్చేస్తానండి నేను, నాకు అవసరం లేదండి. ఎందుకంటే ఇతను చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే తయారవుతారు సార్. నాకు అసలు ఈయన ఇంటికి తీసుకొచ్చుకోనంటే మీ ఆయన ఇలాంటోడు ఇలాంటోడు అని నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. నాకు అవసరం లేదు వీడు, నాకు వద్దండి. విడాకులు ఇచ్చేస్తానండి ప్లీజ్. నాకు అది మట్టి చేయండి, కేసు పెట్టేసి. రాములమ్మ, నాకు అన్నిటికంటే విచిత్రం ఈ ఒక్క అంశంతో మాట్లాడి ముగిస్తాను నేను. నాకు విచిత్రం ఏంటంటే తెలుసా, వాడు అమ్మేసాడని చెప్పినా కూడా 2 సంవత్సరాల పాటు వాడితో పాటే ఉన్నాను. దరిద్రం ఇది. ఆవిడకి అమ్మేసినట్టు తెలియదంట. ఇప్పుడేగా తెలిసింది. ఇప్పుడే తెలిసిందా? ఇప్పుడే తెలిసింది సార్. నాకు అసలు చెప్పలేదు. చెప్పుంటుండే ఆ రోజు నేను చంపిద్దును. అంత కోపం వచ్చేస్తుంది సార్ ఇతని మీద. సరే, ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కాబట్టి ఆ మనిషిని ఎంత దూరంలో పెట్టాలి, ఎలా శిక్షించాలి, విడాకులు ఎలాగే ఇస్తావులే, ఇవ్వకపోతే కనుక నిన్ను క్షమించాం. లేదు సార్, ఇచ్చేస్తానండి, విడాకులు ఇచ్చేస్తానండి. నేనైతే సిద్ధంగా ఉన్నాను సార్. ఇప్పుడు ఇచ్చేమని ఇచ్చేస్తాను సార్, కాగితం మీద సంతకం పెట్టమని ఇచ్చేస్తాను సార్. నా బిడ్డ నేను ఎలాగోలా బతుకుతుంది, దాని జీవితం బాగుంటే చాలు. 2 సంవత్సరాలు మారిపోతాను 2 సంవత్సరాలతో ఆపేడా తాగుడికి కంటిన్యూ చేయాలి? లేదండి, అస్సలు లేదు. ఎన్నిసార్లు ఆమె మీద ఒట్టేసి చెప్పాడండి, నా బిడ్డ మీద ఒట్టు నేను మానేశాను, నా బిడ్డ మీద ఒట్టు నేను మానేశాను అని చెప్పేవాడు. అసలు మానేవాడు కాదు. క్షణంకే ఒట్టేసేవాడు. మళ్ళీ ఒక గంట 2 నిమిషాలు వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయి. వాడలా మారడు. కానీ ఈ అమ్మాయిని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలమ్మా, ఎందుకంటే అవన్నీ చెకప్ చేయాలి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేయి, మొత్తం బ్లడ్ టెస్ట్ అని ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా చేపిద్దాం. నా బిడ్డని ధైర్యంగా ఉండమ్మా. మనసుకి కష్టంగా ఉంది నిజంగా ఇలా ఈ చూసి. ఫైట్ ఇక్కడతో ఆగదమ్మా, ఇంకా ఉంది చాలా పోరాటం. మేడం, అలాంటి దరిద్రుడిని ఏం చేయమంటారు మేడం? మేడం, ఇట్లా ఇతని గురించి మాట్లాడడానికి ముందు నిజంగా ఎక్కడో అదృష్టం బాగుండి ఒక కేసుని మనం సాల్వ్ చేయగలిగాం. కానీ మనం ఈ మిస్సింగ్ కేసులు సర్వేలు చూస్తే ఏపీలో మోర్ దాన్ 30,000 స్టిల్ ఇప్పటికీ మిస్సింగ్లో ఉన్న కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. తెలంగాణలో దానికి సంబంధించి ఇంకెవరో సర్వే రిపోర్ట్స్ అయితే ఇవ్వాల. వీళ్ళు మిస్ అవుతున్నారా, పారిపోతున్నారా, వెళ్ళిపోతున్నారా, ఇలా ఎవరన్నా అమ్మేస్తున్నారా, ఇవి ట్రేస్ అవుట్ చేయాల్సిన అవసరం చాలా సీరియస్గా ఉందండి. అందరూ దొరుకుతారని మనం చెప్పలేం. ఎక్కడో ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం, మేము ఫాలోఅప్ చేయడం, మన టీం నిజంగా వాళ్ళు హ్యాట్సాప్ చాలా టైం తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా చేశారు. ఎక్కడ అదృష్టం వచ్చిందంటే వీళ్ళ డ్రైవర్స్, వీళ్ళ ఇళ్లలో ఉండే డ్రైవర్లు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డిస్కస్ చేస్తే డ్రైవర్ టు డ్రైవర్ తెలిసింది. ఈ అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ ఇంతే చెప్తుంది, కానీ వాళ్ళు ఒక మనిషి మీద, ఒక హ్యూమన్ బీయింగ్ మీద చెయ్యకూడని అఘాయిత్యాలు ఆ పిల్ల మీద చేశారు. తిండి విషయానికి వచ్చేసరికి పెట్టట్లేదు అని కాదండి, వాళ్ళకి 2 days 3 days ఆ అమ్మాయికి తిండి పెట్టరు. ఒకేసారి ఒక యానిమల్ తినేయాలి అన్నట్లు కుక్కడం నోట్లో. అంటే వాళ్ళ క్రూయాలిటీని ఆ అమ్మాయిని కుక్కి తినిపించి అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేలాగా చేసిన సిచ్యుయేషను. సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో ఉన్న పిల్ల. కనీసం ఫోన్లు కానీ ఏవి ఆ సరౌండింగ్స్లో లేవు, పాస్పోర్ట్ సీజ్ చేసి ఉంచారు. అలాంటి సిచ్యుయేషన్లో అమ్మాయి నిజంగా డిప్రెషన్లో సైకలాజికల్గా ఉన్నప్పుడు మనం ఎంత మాట్లాడినా తను అసలు మనల్ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ అమ్మా నాన్న పేర్లు, ఫోటోలు చూపించినా కూడా ఆ పిల్లకి చాలా టైం పట్టింది ఒక రకంగా అవునండి వీళ్ళు అని చెప్పడానికి. ఎందుకంటే మనం ఏమన్నా అబద్ధం చెప్తున్నాము, మళ్ళీ ఇంకొకరు తీసుకెళ్ళి అమ్మేస్తారేమో వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు కదా. మన టీము మేమిద్దరం మాట్లాడినాక, సారు నేను మాట్లాడినాక అప్పుడు ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, మన తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు అని. మనల్ని నమ్మింది, వచ్చింది, మనం అన్ని ఎంక్వైరీ చేసుకున్నాం. యాక్చువల్గా అమ్మాయి వచ్చే షార్ట్ పీరియడే కాబట్టి మనకి ఇంకా పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు మేడం. ఆ మిస్సింగ్ కేసుకి మన బాధ్యత మనం పోలీసులకు ఇన్ఫామ్ చేయడం, ఆ అమ్మాయి దొరికిందని. ఇది లీగాలిటీ ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయిని పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాం, ఆ కేసు గురించి క్లోజ్ చేస్తాం, మిస్సింగ్ కేసు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇచ్చే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళ నాన్న మీద చాలా సివియర్ కేసు రిజిస్టర్ అవుతుందండి. మనం కంప్లైంట్ ఇవ్వగానే ఆయనైతే జైలుకి తీసుకెళ్తారు. ఎందుకంటే 2 years పోలీసుల్ని మిస్లీడ్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని మామూలుగా అయితే వాళ్ళు వదలరు. అయినా మేము పెట్టే కేసు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అమ్మ, మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేది, నువ్వు ఏదైతే కోరావో నీ కూతుర్ని మనిషినేమి నీకు హ్యాండ్ ఓవర్ చేయలేదమ్మా, ఒక జీవోత్సవాన్ని నీకు ఇస్తున్నాం. మనిషిగా మార్చుకోవడం, ఆ పిల్లకి మోరల్గా ధైర్యంగా ఉండడం అనేది నీ బాధ్యత. ఈ వ్యక్తి మీద మీకున్న లీగాలిటీ కేసెస్ అన్ని కూడా ఫైల్ చేయాలి. ఇప్పటి నుంచి అతను మీ ఇంట్లోకి రాకూడదు. మీరు అలా అంటేనే అమ్మాయిని పంపిస్తాం, లేదా మేమే అడాప్షన్ చేసుకుని, మేమే పెంచుకొని, మేమే ఆ పిల్లకి ఏదో జాబ్ ఇప్పించుకుంటాం. నాకు వీడు వద్దు మేడం, నాకు నా బిడ్డ కావాలి మేడం, ప్లీజ్ మేడం, నాకు నా బిడ్డ కావాలి. నాన్న, మీరు ధైర్యంగా ఉండండి.
నీ తరపున నువ్వు క్యూలో అయ్యి నువ్వు ఏదైనా జాబ్ చూసుకునేదాకా మేమందరం నీకు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే నిన్ను కాపాడి తీసుకొచ్చిన మేము, మా బాధ్యత నిన్ను లైన్లో కూడా పెట్టడం అనేది. సెటిల్ అయ్యేంత వరకు. ఆరోగ్యంగా అన్ని రకాలుగా చూసుకుంటాం, ఫైనాన్షియల్గా కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఓకేనా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి మేడం. ఈ కేసు ఎందుకంటే చాలా సీరియస్. బుద్ధే లేని ఒక మనిషిని ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడుతున్నానండి. నాకు ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర, మన వాళ్ళతో మాట్లాడుతున్న దగ్గర నుంచి కడుపు రగిలిపోతుంది. నిజంగా చెప్పు తీసుకుని కొట్టడానికి కూడా పనికి రాకుండా అసలు చిచి నాకు అసలు మనిషిలాగా కూడా కనిపించట్లా. యాక్చువల్గా తండ్రులు అనే వాళ్ళకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఆడపిల్ల పుట్టింది భార్యకి అని తెలియగానే మా అమ్మ పుట్టిందనో ఇంకొకటి ఎంత ఫీల్ అయ్యి గుండెల్లో పెట్టుకొని పెంచుతారు. ఆడపిల్లలు కూడా తండ్రి అంటేనే ఇష్టపడతారు ఎక్కడైనా కానీ. చాలా రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో అమ్మని ఇష్టపడతారు, కానీ ఆడపిల్లకి మొదటి గురువు అన్ని రకాలుగాను తండ్రే. తండ్రి తర్వాత ఎవడన్నా. తండ్రి ఒక హీరో అమ్మాయికి. ఇక్కడ కర్మ ఏంటంటే ఒక విలన్ దొరికాడు, తాగుడికి అమ్మేశాడు, స్టిల్ ఇప్పటికీ మారలా. మనోళ్ళు మేము బయట సీరియస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎదవ డ్రామాలు ఆడుతూ మారిపోయానంటే ఎక్కడ నమ్ముతాం ఇట్లాంటి వ్యక్తిని? ఒకవేళ మారినా ఆ అమ్మాయి పడిన నరకం ముందు అతను పడేది చాలా తక్కువ అని నా ఉద్దేశం. అతను మినిమం మోర్ దాన్ 5 years జైల్లో ఉండాల్సిన వ్యక్తి, ఉంచే బాధ్యత మాది. ఇందాకటి నుంచి జంతువా అని అనాలని అనిపిస్తుంది, కానీ జంతువుల సంఘం కోపం వస్తుందేమో అని భయం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాయి. ఒక మనిషిలాగా ఉన్నావా నువ్వు అసలు? అంతే మేడం. ఇది ఎందుకంటే బయట ఎపిసోడ్ కంటే బయట చేసే పని ఎక్కువ ఉంది ఈ కేసులో. నాన్న నీ వెనక మేము ఉన్నాం, నువ్వు అసలు భయపడొద్దు. ఒకవేళ మీ అమ్మ కూడా మీ నాన్నని ఎంటర్టైన్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయి తల్లి. అలాగే మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే నీకు ఇంకో 15 members తెలుసు. మీకు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసినాక నువ్వు అన్నీ కూడా ఒక 1 month టైం తీసుకున్నా నీకు ధైర్యం తెచ్చుకున్నాక వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దు కానీ. ఓకేనా? సరే మేడం. అండ్ ఇంకోటి, నీకు జరిగిన దానికి నిజంగా సారీ. అండ్ ముఖ్యంగా హిట్ టీవీ వాళ్ళకి సార్, మీకు మేడం, మీకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇలా చదువుకొని మీరు నిజంగా చెప్తున్నాను, మీకు ఉన్నటువంటి సర్కిల్ తో వాళ్ళని ట్రేస్ చేయడం, అమ్మాయిని ఇక్కడ వరకు రప్పించడం, పేరెంట్స్ తో కల్పించడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రియల్లీ సారీ మా అమ్మ, నువ్వు ఆ చిన్న ఏజ్ లో నువ్వు ఎంత బాధపడి ఉంటావు అనేది నిజంగా చాలా బాధేస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్ర పెదవలే పేరెంట్స్ ఇలాంటివి అంటే ఇంతకుముందు ఒక సిచ్యువేషన్ అనేది చూశాను, తండ్రి ఇలా అగత్యాలు చేస్తున్నాడని. నాకు నిజంగా తెలియదు, నేను పేపర్ ఎక్కువగా చదవను. బట్ ఇది విన్నాకైతే నిజంగా ఇంకా భయం వేస్తోంది. ప్రతి అమ్మాయి, నిజంగా అమ్మాయిలకే చెప్తున్నా నేను, మేబీ అబ్బాయిలకు కూడా ఇది ఉందో ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా తండ్రిని కూడా నమ్మొద్దు అని స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తోంది. నిజంగా సో సారీ. నిజంగా అమ్మాయి మచ్చలు చూస్తుంటే మాత్రం నాకు నిజంగా అసలు బాధ ఆగట్లా. అసలు బయట కనిపించేది ఆ పిల్ల కవర్ చేసుకొని వస్తేనే అలా ఉంది, ఇంకా లోపల పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లేదు. నడుము మీద అదంతా కూడా ఉన్నాయి మేడం. నిజంగా అసలు నీ మొహం కూడా చూడడానికి నాకు ఇష్టం ఉండట్లేదు. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీకు. అమ్మా ఇగో ఇప్పుడు చెప్తున్నాం కదా, హిట్ టీవీ నుంచి నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే, పర్సనల్గా మాకు ఫోన్ చేసినా సరే డెఫినెట్గా మీకు మేము అవైలబుల్గా ఉంటాం. ఏమ్మా? జాగ్రత్త. థ్యాంక్ యూ. మీ అమ్మాయిని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళమ్మా, వాడితో పాటు నువ్వు ఉండు. మీరిద్దరు ఉండండి. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించండి, ఏ అవసరం ఉన్నా సరే ఫోన్ చేయండి. ఏమ్మా? ఈ నెల ఉత్తిగా పంపిస్తే లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదేమి ఇవాళతో అయిపోయే ఎపిసోడ్ కాదు. ఆ అమ్మాయికి సంబంధించి మనం ఇంకో 2 months ఫాలోఅప్లో ఉంటున్నాం ఖచ్చితంగా. ఆ అమ్మాయికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మన టీమే చేస్తుంది. ఇతన్ని జైలుకి పంపించే వరకు కూడా మనం 100% లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేస్తాం. ఎందుకంటే మిస్సింగ్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈయన మీద లీగల్ ప్రొసీడింగ్స్లో ఇవాళ జైలుకి పంపిస్తారని నాకు తెలిసి. ఫర్దర్గా 100% ఆ అమ్మాయికి ఇంకో 2-3 months మన టీం అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల సపోర్ట్లు చేస్తాం. వెళ్ళు, బయటికి వెళ్ళు. తిట్టబుద్ధి కూడా వెళ్ళు. అక్కడ హోల్డ్ చేయండి అతన్ని. మనం వాళ్ళ దగ్గర నుంచి దూరం పెట్టిండండి, చంపినా చంపుతారు. మేడం ఈ కేసులో మనం ఫ్రీగానే అమ్మాయిని అక్కడ ఊరికే పంపించేయచ్చు, కానీ పోలీసుల దగ్గర చాలా మంది ఇలా ఉన్న వాళ్ళు ఉన్నారండి. మన టీం చేసిన సపోర్ట్ అదంతా జనాలకి తెలియాలి. నెక్స్ట్ ఇలాంటి క్రూయల్ తండ్రి ఒకడు ఉన్నాడు ప్రపంచంలో, దాక్కొని ఎక్కడో అక్కడ ఒక 1000 మందిలో ఒకడు ఉంటాడు. కనీసం తల్లి అనే క్యారెక్టర్ కానీ కూతుర్లు కానీ జాగ్రత్త పడతారు. బయట జాబులను పెళ్ళిళ్ళనో మోసపోయి వెళ్ళిపోతున్న వ్యక్తులు వేరే కంట్రీస్లో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 1కి 100 సార్లు జీవితం ఒకేసారండి. దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ఆశలకి అత్యాశలకు వెళ్ళి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోకండి. ఎక్కడా ఏమీ లేదు. దూరపు కొండలు నూనె అంటారు తప్ప మనమే మన ప్లేస్లో ఉండి కష్టపడడం చాలా ఇంపార్టెంట్. ఇలా అమ్మేసే కేసుల్లో మాత్రం లా అండ్ ఆర్డర్ ఇంకొంచెం సీరియస్గా స్ట్రాంగ్గా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
నేను నార్మల్గా స్టార్టింగ్లో అనుకున్నాను బాబా ఏంటి షో చేస్తున్నాను ఇలాంటి కేసులు వినాల్సి వస్తుంది అని చెప్పేసి, బట్ మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి సొల్యూషన్స్ వల్ల నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరెవరు ఎలా సఫర్ అవుతున్నారో బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియని వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లో ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళకి మాత్రం నిజంగా అక్కడ నుంచి మీరు రప్పించారంటే నిజంగా సూపర్ సార్, సూపర్ మేడం. నిజంగా హిట్ టీవీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్ గా వాళ్ళంతా కూడా కొంత ఫండ్స్ రేస్ చేసుకున్నారు, చాలా ఖర్చు కూడా అయింది అక్కడ అదే అండి, వాళ్ళకి. అదే అండి. సో నిజంగా వాళ్ళకి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడ మొహాట పడొద్దు. ఇక్కడ మీ ఫేసులు కూడా ఎవరికి చూపించట్లేదు, మీ ప్రెస్టేజ్ అనేది ఎక్కడ పోదు, చుట్టూరా మీ గురించి తెలీదు. హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి, మీకు చక్కగా ఆన్సర్ అదేంటి మీరు హ్యాపీగా ఉండేటటువంటి మంచి సొల్యూషన్స్ మన డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇస్తారు. సో తప్పకుండా రండి, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.